బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. విజయ్ దెబ్బకి అన్నా డిఎంకే మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. టీవీకేలో ఏకంగా అన్నా డిఎంకే నేత మాజీ సీఎం పళనిస్వామి కూడా చేరబోతున్నారట. పార్టీ విలీనం అంటే 47 మంది స్థానంలో గెలిచినటువంటి అన్నా డిఎంకే 40 మంది ఏకంగా టీవీకేలో చేరబోతున్నారన్నప్పుడు ఇక పార్టీ పని అయిపోయిందనుకున్న పళనిస్వామి తాను కూడా స్వయంగా టీవీకేలో చేరడానికి లేదా మద్దతు తెలపడానికి సిద్ధమైపోయారట. పళనిస్వామి ఇంటికి వెళ్లారు టీవీకే నేత ఆనంద్. అయితే చర్చల తర్వాత టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు పళనిస్వామి ఇంకారం వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయ్కి మద్దతు ఇచ్చారు 40 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు. మరోవైపు టీవీకేకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. విజయ్తో కలిసి నడిచేందుకు సిద్ధమంటూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఇకపై ప్రతి ఎన్నికల్లో టీవీకేతో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించింది. మతవాద శక్తులతో కలవనంత వరకు టీవీకేతోనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఒక లెటర్ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ తీరుపై డిఎంకే తీవ్ర ఆగ్రహం వెలగక్కింది. డిఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ఈరోజు సాయంత్రం సీఎం ఎట్ టు బి అనౌన్స్డ్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా అయ్యాయి. విజయ్ సాయంత్రం గవర్నర్ని కలవబోతున్నారు. రేపు ఉదయం 11:30 సమయానికి విజయ్ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో. ఒక లెటర్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెటర్లో చూస్తే ద ప్రెసిడెంట్ ఆఫ్ టీవీకే Thiru C. Vijay has formally requested the Indian National Congress to extend its support forming a government in Tamil Nadu. The people of Tamil Nadu, especially the youth, have delivered a very clear, strong and overwhelming verdict for a secular, progressive and welfareist government that believes in constitutional principles. They have chosen TVK led by Mr. Vijay to form the next government. The Indian National Congress stands for and is the founding political party for secular, progressive and welfareist politics in India. It is our constitutional duty to respect, uphold and help fulfill the mandate of the people of Tamil Nadu. Accordingly, the Tamil Nadu National Congress Committee and the Congress Legislative Party has decided to extend its support to the TVK to form the government. Our support shall be conditionally upon the TVK keeping out from this alliance any communal forces that do not believe in the Constitution of India. ఏదైనా మతవాద శక్తులు ఇందులోకి వచ్చేంత వరకు మేము టీవీకే విజయ్కి మా మద్దతును కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆ లేఖలో చాలా క్లియర్గా రాసి ఉంది. కాంగ్రెస్ పార్టీ 5, సిపిఐ సిపిఎంలు 2 సుమారుగా 9, ఆ తర్వాత అటు డిఎండికే 1, వీసీకే 2, ఇవన్నీ కలిపి సుమారుగా 122 స్థానాల్లో పిఎంకే 4 అండ్ ఏఎంఎంకే 1. ఇవన్నీ కలిపి 122, 124 వరకు అవుతూ ఉన్నాయి అటు విజయ్కి. 124 అట్లా అవుతోంది. అయితే 124 సీట్స్తో హీ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. బట్ ఏఐడిఎంకే ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ విత్ విజయ్తో డైరెక్ట్గా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి జాయిన్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి. తమిళనాడు రాజకీయాలని విజయ్ ఎలా ఒక సుడిగల్లా తిప్పారు. ఆయన వైపుగా ఎంతమంది పార్టీ నాయకులు నేనంటే నేను పోటీ పడి మరి వస్తున్నారు. జనరల్గా ఒకవేళ హంగ్ వస్తే నాకేమిస్తావు చెప్పు, నేను వస్తానని జాయిన్ అవుతానితో పాటుగా అన్నట్టుగా ఛాలెంజ్ చేస్తారు. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఆ రోజు హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు మీ అందరికి తెలిసిందే. కుమారస్వామి ముఖ్యమంత్రి అయింది కేవలం 21 స్థానాల్లో 21 to 27 సీట్స్లో గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది ఇప్పుడు 47, 50 స్థానాలు గెలిచి హంగ్ వచ్చినా కూడా వీళ్ళంతా కూడా నేనని పోటీ పడి మరి వాళ్ళంతా ఆయనతో చేరడానికి సిద్ధమవుతున్నారంటే కేవలం ఒకే ఒక్క మాట, వారంతా కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారంటే పబ్లిక్లో కూడా వాళ్ళందరూ వెక్స్ అయిపోయారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. టీవీకేకి సంబంధించిన ఒక నేత పళనిస్వామిని కలిసేందుకు వచ్చారు. ఆయన షర్ట్ పై చూడండి విజయ్ ఫోటో. అది విజయ్ అంటే ఎవరైనా అసలు రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి పాల్పడాలి, అక్రమాలు చేయాలని చెప్పి పిచ్చి ఆలోచనలతో వస్తే టీవీకే విజయ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, మరి ఫ్యూచర్ అని ఎలా మారిపోతారో తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మీరంతా మార్చుకుంటేనే రండి. ఒక కారు డ్రైవర్ కొడుక్కి ఇవ్వడం, ఒక ఆటో డ్రైవర్కి ఇవ్వడం, తర్వాత తన దగ్గర కొన్నేళ్లుగా పనిచేసిన కొంతమంది వ్యక్తులకు ఇవ్వడం, ఇలా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా సామాన్యులకి పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న వ్యక్తులకి టికెట్లు ఇవ్వడంతో ఫస్ట్లే ఆయన గెలిచేశారు అక్కడ పబ్లిక్లో. అందుకే ఆయనకి ఈ స్థాయిలో సీట్లు వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈరోజు తమిళనాడులో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. డిఎంకే మాత్రం కాంగ్రెస్ పై కొంత ఆగ్రహంతో ఉంది. మీరు అలా జాయిన్ అవుతారు, మమ్మల్ని వదిలేసి ఈ యొక్క పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసి మీరు అక్కడికి వెళ్ళడం సమంజసం కాదు అని కాంగ్రెస్ పైన టీఎంకే కూడా
కొంత ఆగ్రహంతో ఉంది. ఇక అన్నాడీఎంకే మాత్రం పూర్తిగా పార్టీని విలీనం చేయడానికి సిద్ధమైపోయింది. పళనిస్వామి కూడా ఎస్ మీరంతా వెళ్ళకండి, నేను కూడా వస్తున్నానని చెప్పి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ చర్చలు కూడా జరిగాయి. మరి కాంగ్రెస్ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తుని టీవీకేతో వాళ్ళు కలవడాన్ని అంగీకరిస్తుందా లేదా? బికాజ్ వాళ్ళు ఆల్రెడీ బిఫోర్ అన్నాడీఎంకే అనౌన్స్ చేయకముందు అనౌన్స్ చేశారు, సిద్ధంగా ఉన్నామన్నారు, మీ దగ్గరికి వస్తామన్నారు, మీతో పాటుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఈ సమయంలో అన్నాడీఎంకే కూడా వస్తానని చెప్పి విజయ్కి సంకేతాలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏముంటుందో చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, తమిళనాడులో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి, ఎవరు ఊహించని విధంగా మారుతున్నాయి. విజయ్ గెలుపే ఎవరు ఊహించని విధంగా ఉందనుకుంటే ఆయనతో పాటుగా కలిసి నడవడానికి మేమని చెప్పి పోటీ పడి మరి వస్తున్నారు. ఏకంగా అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి స్వయంగా నేను మీతో పాటుగా జాయిన్ అవుతాను, నన్ను చేర్చుకోండి అనే రకంగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 47 మంది గెలిచినటువంటి అన్నాడీఎంకే పార్టీలో 40 మంది వెళ్ళిపోతూ ఉంటే ఏకంగా నేను కూడా వస్తానని చెప్పి ఆయన వస్తున్నారు. ఏంటి పార్టీ విలీనం చేస్తారా, లేదంటే కేవలం మద్దతుగా మాత్రమే ఉంటారా? ఇఫ్ ఎట్ ఆల్ మద్దతుగా ఉంటే కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, నిన్న చాలా క్లియర్ గా మనం ఇదే సబ్జెక్ట్ మీద కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. రాబోయే రోజులు రేపు నుండి చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఏదో ఒక పార్టీ కంప్లీట్ గా తుడిచిపెట్టుకోపోతుంది అంటే సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న డిఎంకేలో కావచ్చు, అన్నాడీఎంకేలో కావచ్చు, ఏదో ఒక పార్టీ మాత్రం డెఫినెట్ గా విలీనం కాబోతుంది. లేదు ఆ పార్టీలో ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకే వైపుకి వెళ్ళబోతున్నారని నిన్నంతా మనం ఊహించేస్తాం. సో సేమ్ ఈ రోజు కూడా అదే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా టీవీకి సపోర్ట్ ఇవ్వాలనే నేపథ్యంలో ఏఐడీఎంకేలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిన్న కొంత ఎమ్మెల్యేలు కొంతమంది ఇవ్వాలని, మరికొందరు ఇవ్వద్దని అట్లా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు ఏకంగా పళనిస్వామికి అగైనెస్ట్ గా వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పేశారు, మేము టీవీకేతో వెళ్ళిపోతున్నాం అని చెప్పిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఇక పళనిస్వామి కూడా వేరే ఆల్టర్నేట్ లేదు. అతను మహా ఉంటే అతనితో ఒక 4-5 మంది ఉంటే పరిస్థితి చెప్తే వేరే ఇష్యూస్ లేవు అనేది చాలా క్లియర్ గా జరుగుతుంది. ఏఐడీఎంకేలో చాలా వేలుమణి కావచ్చు, షణ్ముఖం కావచ్చు, వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు టీవీకేతో చర్చలు చెప్పడం. అందుకే ఈ నేపథ్యంలోనే ఏకంగా టీవీకే నుంచి ఒక కీలక నేత పళనిస్వామితో కూడా చర్చలు చేసినట్టుగా కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. పళనిస్వామితో చర్చలు జరిగి పళనిస్వామి కొన్ని విషయాలు ఏదో మాట్లాడుకున్నారు. సో ఇంకా డెఫినెట్ గా ఆయన కూడా క్లారిటీ వచ్చేసింది. ఆయన కూడా బహుశా ఈ రోజు ప్రమాణ స్వీకారం, రేపు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఎల్లుండి తర్వాత దీనికి సంబంధించిన ఎవరెవరు కలుస్తారు విజయ్తో అనేది చూడాలి. ఈ రోజు 3:30 ప్రాంతంలో గవర్నర్ ని విజయ్ కలవబోతున్నాడు అని కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. తర్వాత రేపు 11 గంటలకే ప్రమాణ స్వీకారం ఒక ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అయితే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరిగిపోతున్నాయి. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చాలా జరిగిపోతున్నాయి. ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏఐడీఎంకే రోల్ ఓ పెద్ద రోల్ 2-3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించింది ఆ పార్టీ. సరే తర్వాత జయలలిత తర్వాత ఏం జరిగిందో చూడు. అటువంటి పార్టీ ఈ రోజు నిన్నగాక మనం వచ్చిన ఒక విజయ్ లాంటి వ్యక్తి పెట్టిన విజిల్ పార్టీతో విజిల్ సింబల్ తో వచ్చిన విజయ్ దెబ్బకు మొత్తం కూడా వాళ్ళందరూ అక్కడి నుంచి తిరిగి విజయ్ వెనకాల వెళ్లాల్సిన పరిస్థితి. నేను అదే ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా చెప్తుంది, విజయ్ ఎక్కడ కూడా ఏఐడీఎంకేని టార్గెట్ చేయాలి. ఆయన టార్గెట్ చేసిందంతా డీఎంకేనే. ఏదైతే అంకుల్ అంటూ స్టాలిన్ గురించి, స్టాలిన్ ఆ మంత్రులు ఏమేమి చేశారు, స్టాలిన్ కొడుకు అక్రమాలకి ఏంటి, స్టాలిన్ మంత్రులు చేసిన అవకతవకలు ఏంటి, అక్కడ ఎటువంటి అవినీతిని చేశారు, వీటి మీదనే ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చిన పరిస్థితి. ఏఐడీఎంకే గురించి మాట్లాడాలి. అందుకే ఏఐడీఎంకేలో అతనికి కొంత టచెస్ కనబడుతుంది. సో కాబట్టి ఏఐడీఎంకేతో అతను వెళ్ళిపోవాలని చూస్తారు. అయితే అక్కడ ఏఐడీఎంకే బీజేపీతో కూటమి పెట్టుకున్నప్పటికీ కూడా బీజేపీని వదులుకొని ఏఐడీఎంకే సొంతంగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు. అంటే ఇక బీజేపీతో పెట్టుకోవడం వల్ల మేము ఇబ్బంది పడ్డాం. అక్కడ చూసుకుంటే డిఎంకే పొత్తులో ఉన్న కాంగ్రెస్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది విజయ్కి. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇతనికి 2009లోనే రాహుల్ గాంధీని విజయ్ కలవడం, తర్వాత ఎప్పుడు రాహుల్ గాంధీకి నిన్న ఇచ్చిన ట్వీట్ కూడా చాలా పెద్ద రెస్పాన్స్ ఇచ్చారు విజయ్. సో వాళ్ళకున్న ఆ స్థాయిలో ఉన్న మంచి సంబంధాలు. సో ఆ యాంగిల్లో ఇప్పుడు
డిఎంకే కాంగ్రెస్ డిఎంకేని వదిలి వెళ్ళిపోవడం పట్ల డిఎంకే చాలా తీవ్రంగా చూస్తోంది కాంగ్రెస్ ని. మీరు మాకు మ్యాజిక్ ఫిగర్ ఉందిగా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలు, విసికే, పిఎంఎంకే ఇవన్నీ కలుస్తుండడంతో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. 124 సీట్స్తో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అన్నా డిఎంకే కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందా, కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా? అంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలని డిఎంకేతో కలిచారో ఇప్పుడు అన్నా డిఎంకే వచ్చి మళ్ళీ విజయ్తో కలుస్తానంటోంది, వాళ్ళంతా విలీనం అవుతానంటున్నారు. సో కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయవచ్చా? అంటే దీంట్లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మతతత్వ పార్టీలకి ప్రోత్సహించే కమ్యూనల్ వ్యవహరించే వాటి మీద ఎవరు రానంత వరకు టీవీలో మేమందరం టీవీతోనే ఉంటామని కాంగ్రెస్ ఒక లేఖలో అఫీషియల్ గా చెప్పింది. మనం ఆ పాయింట్ మర్చిపోకూడదు. అంటే వాళ్ళకి కావాల్సింది ఒక బీజేపీ, దాంట్లోకి టీవీకి కూటమిలోకి రాకూడదు, టీవీకి సపోర్ట్ చేయకూడదు, టీవీకి బీజేపీ దూరంగా ఉండాలి అనేది కాంగ్రెస్ సిద్ధాంతం. సో అందుకనే డెఫినెట్ గా డిఎంకేని కాదని కాంగ్రెస్ ముందుకు వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ డిఎంకే ఏమనుకుంది, కాంగ్రెస్ మాతోనే కలిసి పోటీ చేశారు కాబట్టి మాతో ఉంటారని అనుకున్నారు. కానీ ఉండే పరిస్థితి కనపడలా. వాళ్ళు వెంటనే వాళ్ళు లెటర్ చేయడంతో ఈ రోజు డిఎంకే కూడా కాంగ్రెస్ మీద మాట్లాడే పరిస్థితి. కానీ ఇక్కడ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏదైతే ఏఐడిఎంకే నుంచి ఒక 40 మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పారు. పళనిస్వామి కూడా ఏం చేయలేని పరిస్థితి. సో నేను కూడా మీతో పాటు వస్తాను పాండ్రస్వామి అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. డిఎంకేలో కూడా చాలా మంది 10 మంది ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి వీళ్ళతో టచ్ లో ఉన్నారు. కాకపోతే టీవీకే నుంచే దాని క్లియరెన్స్ లేదు. డిఎంకే అభ్యర్థుల్ని మళ్ళీ మనం తిరిగి చేర్చుకోవడం వల్ల ఇప్పుడు దాకా ఎవరైతే విజయ్ టార్గెట్ గా మాట్లాడారో వాళ్ళ అరాచకాలు, వాళ్ళ అవినీతి ఇవన్నీ మాట్లాడారో, సో ఆ డిఎంకేని ప్రస్తావనలోకి వాళ్ళని తిరిగి చేర్చుకుంటే పవర్ కోసం చూడు నిన్నటి దాకా తిట్టిన వ్యక్తుల్ని మళ్ళీ మన దగ్గర చేర్చుకున్నాడే అని ఒక అపవాదం వస్తుంది. కానీ అందుకే ఆయన డిఎంకేని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దగ్గరికి చేర్చుకునే పరిస్థితి లేదు. డిఎంకే నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరిని కూడా దగ్గరికి రాని పరిస్థితి కనపడడం లేదు. సో ఏఐడిఎంకే గురించి ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ ఏమి మాట్లాడలేదు. ఏఐడిఎంకే గురించి కూడా విజయ్ ఒక్క డిఎంకేనే టార్గెట్ చేస్తూ మాట్లాడి చెప్తే ఏఐడిఎంకేకి సంబంధించి ఎక్కడ ఏమి మాట్లాడలేదు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు 40 మంది వస్తారా, లేదు మొత్తం పార్టీయే అక్కడ పోయి కలిసే పరిస్థితి ఉందా, పార్టీని అలాగే ఉంచి బయట నుంచి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటే సరిపోతుంది మామూలుగా, లేదు అసలు పార్టీని విలీనం చేస్తారా? నాకు తెలిసి ఏఐడిఎంకే లాంటి పెద్ద పార్టీని విలీనం చేసే పరిస్థితి ఉండదు. అది చాలా పెద్ద అనిపిస్తుంది. కానీ మద్దతు కంప్లీట్ గా మేము పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి పళనిస్వామి సిద్ధమైనట్టుగా నేను కనపడుతుంది. ఆయన నేరుగా వెళ్ళి ఏఐడిఎంకే పూర్తిగా మీకు మద్దతు తెలుపుతున్నాం, మీరు గవర్నమెంట్ కు సహకరించాలి, గవర్నమెంట్ లో ఉండాలి అంటే ఆహ్వానిస్తే గవర్నమెంట్ లోకి వెళ్తారు, లేదు మద్దతు పూర్తిగా వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏఐడిఎంకే వెళ్తుంది. సో ఆ యాంగిల్లో అంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, విజయ్ కూడా కావాల్సింది ఏంటి, బీజేపీ రాకూడదు, బీజేపీతో పొత్తుకి తను ఒప్పుకోవడం లేదు, బీజేపీ వస్తానన్నా వాళ్ళేమి రెస్పాండ్ కావట్లేదు. కాకపోతే ఇక్కడ ఏఐడిఎంకే కలుపుకుంటున్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి ఆయనకి కొంత, ఎందుకంటే ఈ పార్టీ టీవీకే పార్టీ మొదట కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయడానికి కూడా ప్లాన్ చేశాయి. అసలు ఈ ఎలక్షన్స్ ని మొదట ఆ దిశలో కూడా కొంత చర్చ జరిగింది. దాని మీద మధ్యలో ఉన్న కొంత లోకల్ క్యాడర్, కొంత లీడర్స్ దాన్ని చెడగొట్టుకుని డిఎంకే వైపు వెళ్ళిపోయారు. లేకపోతే అసలు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆయన నేరుగా సింగిల్ గానే పోటీ చేశారు విజయ్. సో అక్కడ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ సక్సెస్ఫుల్ కావడం ఈరోజు ఒక పెద్ద పార్టీగా రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఇప్పుడు మూడో ప్రాంతీయ పార్టీ ఒక్కసారిగా పోటీ చేసిన, అంటే నిలబడి 3 నెలలకు ముందే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా రాగలిగారు. అది తమిళనాడు ఇచ్చిన తీర్పు. డెఫినెట్ గా విజయ్ కి సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు గవర్నర్ గెలుస్తాడు 3:30కి, రేపు 11 ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అసలు ఎవరు అఫీషియల్ గా వెళ్ళబోతున్నారు అనేది ఒక అఫీషియల్ గా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా లెక్క వచ్చిందో ఆ విధంగా కొంత అఫీషియల్ గా బయటపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా
టీవీకే పార్టీలో అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా విలీనం అవుతుందనేటువంటి వార్త నుంచి కాస్త ఇప్పుడు ఏకంగా పళనిస్వామియే టీవీకేలో చేరబోతున్నారనే సంకేతాలు కనబడుతున్నాయి. టీవీకే ఎమ్మెల్యే కీలక నేత ఆనంద్ ఇప్పటికే పళనిస్వామితో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. 124+ అండ్ ఆల్మోస్ట్ 47 అన్నాడీఎంకేని కూడా విలీనం చేస్తారు. అన్నాడీఎంకే కూడా పూర్తిగా మద్దతు ఇస్తుంది అనుకున్నప్పుడు అంతా కలిసి సుమారుగా 160 పైచిలుకు స్థానాలతో అసెంబ్లీ ఎమ్మెల్యేలతో టీవీకే విజయ్ ప్రభుత్వం లాంఛనంగానే రేపు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది, కానీ ఆన్ వన్ కండిషన్, మీరు మతతత్వవాదాన్ని ఎంకరేజ్ చేసి వారితో కలుస్తానంటే మాత్రం మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటే మాత్రం మీతో పాటుగా ఉంటామని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేసింది. చూద్దాం మరి విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎంతమంది మంత్రి పదవుల అవకాశం కోరుతున్నారు ఈ కొత్తగా పొత్తుల ద్వారా వచ్చేటువంటి వారు. సో వాళ్ళందరికీ ఎవరిని ఆయన ఫుల్ఫిల్ చేస్తారు, ఎటువంటి విధంగా ఉంటుంది చూడాలి. బట్ రేపు మాత్రం 11:30 సమయానికి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకసారి ఈ పొత్తుల పైన అన్నాడీఎంకే అండ్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. But is there a precondition? They can't take the support of AIDMK? Yes. This one is that the alliance is conditional on keeping out divisive forces that do not believe in the Constitution of India. That's it, AIDMK? I don't need to name names. Okay? பாருங்க, ஆளுநர்கிட்ட நாங்க சப்போர்ட் பண்ணறோம் அப்படினா சொல்லிருக்கு. ஆளுநருக்கு நான் மினிஸ்ட்ரியா கண்டிஷனலா அதெல்லாம் தேவையில்லை. சரியா? புரியுதுங்களா? ஓகே. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU